నోట్ ని చూసి అమెరికానే కాదు చాలా దేశాలు పానిక్ అవుతున్నాయి. ఇంకా ట్రంప్ అయితే ఒక 5-6 రోజులు మాయమే అయిపోయారు. ఇదే మామూలు నోట్ కాదు, దీన్ని బ్రిక్స్ కరెన్సీ అంటారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా ఈ దేశాలన్నిటికీ ఒక గ్రూప్ ఉంది, అదే బ్రిక్స్. ఇన్ కేస్ మోదీ, జీ జిన్పింగ్ అండ్ పుతిన్ ఇప్పటికిప్పుడే ఈ కరెన్సీని లాంచ్ చెయ్యాలి అనుకుంటే ప్రపంచం యొక్క మొత్తం సిస్టమే షేక్ అయిపోతుంది. సో ఈ రోజు చాలా కరెన్సీలు ఉన్నాయి, యూరో, యాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటినన్నిటి కరెన్సీ యొక్క కింగ్ డాలర్. దాన్ని చూసే ట్రంప్ అంత ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారు. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒక డ్రామా చేస్తుంటారు. కానీ ఇప్పుడు డాలర్ ని ఎలిమినేట్ చేసి బ్రిక్స్ ని లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. బికాస్ బ్రిక్స్ కంట్రీస్ ప్రపంచ జనాభాలో 40% కంటే ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ టోటల్ ట్రేడ్స్ బ్రిక్స్ కరెన్సీలో చేంజ్ అయితే డాలర్స్ యొక్క వాల్యూ పడిపోతుంది. దాంతో ట్రంప్ యొక్క టారిఫ్, ట్యాక్స్ లాంటి డ్రామాలన్నీ అసమర్థంగా మారుతాయి.